నమస్తే. తెలంగాణలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కార్పొరేషన్స్‌లో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. చాలా భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది నిర్ధారణ అయింది. దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు అధికారులు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. వేలాది కోట్ల రూపాయలు స్కామ్ 10 ఏళ్లలో. మొత్తానికి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బాధ్యతను అంటే విచారణ చేసి ఏ కార్పొరేషన్లో ఎంతెంత జరిగింది, దానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అనే దాని మీద నిగ్గు తేల్చడానికి ఆ బాధ్యతను విజిలెన్స్ కానీ ఏసీబీకి కానీ అప్పగించేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ అలాగే బ్యావరేజెస్ ఇది మద్యానికి సంబంధించినటువంటిది, అలాగే వేర్ హౌసింగ్, ట్రేడ్ ప్రమోషన్స్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లు, ఆయిల్ ఫెడ్, అలాగే మార్క్ ఫెడ్, విజయ డైరీ, సీడ్, అలాగే షీప్, హ్యాండ్లూమ్స్, తెలంగాణ స్టేట్ ఫుడ్స్, ఆగ్రోస్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్లు, ఇలా దాదాపు ప్రతి కార్పొరేషన్లో అవినీతి అక్రమాలే. ముఖ్యంగా ఈ కార్పొరేషన్లో ఎవరైతే చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, ఇతర పోస్టుల్లో ఉన్నారో వారంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారే. అంటే గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి కాబట్టి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది తెలంగాణలో. ఇప్పటికే ప్రతి పథకంలో స్కామ్ జరిగిందనేది బయటకు వస్తున్నాయి. తాజాగా గొర్రెల స్కామ్, 4 ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. ఇట్లా ఇప్పుడు కార్పొరేషన్లో ఎక్కడ చూసినా, ఏ అధికారిని కదిపినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతి అక్రమాలే. దానికి ఉదాహరణే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. అలాగే 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి మేడం జ్యోతి. తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. ఇలా వారం రోజుల్లో దాదాపు 10 మంది వరకు అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం. అంటే ఏ స్థాయిలో అవినీతి పేరుకుపోయింది, అక్రమాలు పెరిగిపోయాయి అనేదానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇప్పుడు తాజాగా ఈ కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకు అలాగే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడాలి. కానీ ఎక్కడా కూడా అది జరగల. వారి సంచులు జేబులు నింపుకోవడం తప్ప ఎక్కడా కూడా ప్రజాసేవలో పనికొచ్చినటువంటి దాఖలాలు కనిపించట్ల. ప్రధానంగా ఇవన్నీ ఇంపార్టెంట్ కార్పొరేషన్స్ నేను చదివిని. చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్లో కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. అలాగే బ్యావరేజెస్ ఇదైతే ఇంకా లెక్కకు మించి, అంతకు మించి అనొచ్చు. ఇది బ్యావరేజెస్ అంటే మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్. వేర్ హౌసింగ్ గిడ్డంగులు, ట్రేడ్ ప్రమోషన్స్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లు, ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విజయ డైరీ, సీడ్, ఇట్లాగా ప్రతి కార్పొరేషన్లో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి ఎవరైతే నామినేటెడ్ పోస్టుల కింద దీనికి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఉన్నారో వారు కాకుండా ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఐఏఎస్ స్థాయి నుంచి గెజిటెడ్ ర్యాంక్ వరకు కింద స్థాయి సిబ్బంది కూడా, వారి ప్రమేయం కూడా ఖచ్చితంగా ఉంటుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఉదాహరణకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తీసుకుందాం. దానికి సంబంధించి పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు దీనికి అఫిలియేటెడ్గా ఉంటారు అనుబంధంగా. అలా ప్రతి కార్పొరేషన్కు ఉంటారు. ఇటువంటి సందర్భంలో వారి పాత్రపై కూడా విచారించాలి. దీని బాధ్యతను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి కానీ ఏసీబీకి కానీ, ప్రభుత్వం అయితే రెండిటికి అప్పగించి సంయుక్తంగా విచారణ చేసే బాధ్యతను అప్పగించాలని చూస్తుంది. మొత్తానికి ఈ కోట్లాది రూపాయల స్కామ్ ఏదైతే జరిగిందో వాటన్నిటినీ బయటికి తీయాలి, ప్రజలకు వివరించాలి. ముఖ్యంగా ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ కేసులు పెట్టి జైల్లో వేయాలి. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందున్నటువంటి టాస్క్. ఎందుకనంటే ప్రతి దానిలో అక్రమాలే, అవినీతే, అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. దానికి సంబంధించి
వీటన్నిటికీ చెక్ పెట్టాలి. తద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందించాలి. ఈ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు.